ఫిబ్రవరి 11న వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న పోలింగ్లో ఓటర్లు తమ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి కోరారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని 80 వార్డులలో శాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. వనపర్తిలోని 33 వార్డుల్లో 64,190 మంది ఓటర్లు, పెబ్బేరులోని 12 వార్డుల్లో 14,333, కొత్తకోటలోని 15 వార్డుల్లో 18,192 ఓటర్లు, ఆత్మకూరు 10 వార్డుల్లో 11,579 ఓటర్లు, అమర్చింత మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 9,147 మంది ఓటర్లకు 191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది 20% రిజర్వు సిబ్బందితో కలుపుకొని 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 687 మంది ఓలను నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. లక్ష్మీబాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. కీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బస్సులు రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోవాలి. 11th ఫిబ్రవరి పోలింగ్ అనేది జరుగుతుంది. వనపర్తి మున్సిపాలిటీలో 99 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, 64,000 ఓటర్లు మనకు వనపర్తి మున్సిపాలిటీలో ఉన్నారు. మీరంతా కూడా వచ్చి మీ ఓట్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీ ఓట్ హక్కును మీరు వినియోగించుకోలేరు. మీరు ఖచ్చితంగా వచ్చి మీ ఓటు వేయాలని అందరినీ కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి కమిషనర్ గారు, తహసీల్దార్ గారు ఈ పోల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ బృందం, ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి సపోర్ట్లో ఉంది. ఈ సక్సెస్ చేయాలని, ఈ ఎలక్షన్ ప్రక్రియని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు 5 గంటల లోపల క్లాక్ వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చి ఉంటారో ఆ కాంపౌండ్లో వాళ్ళని కూడా అనుమతి ఇస్తాము ఓటు వేయడానికి. 5 o'clock తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి అనుమతి ఉండదు. సో 5 లోపలనే వస్తే అది మంచిది. పొద్దున్నే వస్తే ఇంకా మంచిది. మనకు అప్పుడు రష్ కూడా తక్కువ ఉంటుంది. ఈ ఓటుని కూడా మీరు ఈజీగా వేసుకోగలుగుతారు.